తెలంగాణలో ఎల్లమ్మ శాఖ ఓసుడు ఆచారం. దానికోసం ముందుగా కడప ఉదిచ్చి మంచిగా గోడలకు బొట్లు పెట్టి గుడాలేసి 5 రకాల గుడాలు పోస్తారు. శనగలు, బొబ్బర్లు, ఉలువలు, కందులు ఇట్లా. మళ్ళీ పసుపన్నం వండి, పరవన్నం వండి, పరవన్నం అయితే అమ్మవారికి బాగా ఇష్టం కాబట్టి పరవన్నం, పసుపన్నం శాఖ పోస్తారు కాబట్టి పసుపన్నం. అదేవిధంగా కుడుములు ప్రత్యేకంగా అమ్మవారి కోసం చేస్తారు. ఇవి చప్పిడి కుడుములు చేస్తారు. అదేవిధంగా కొంతమంది బెల్లంతో కూడా చేస్తారు. తర్వాత మంచిగా తోరణాలు కట్టేసి మామిడాకులు పెట్టుకొని యాపకొమ్మలు కట్టి కళ్ళు, గుడాలు, పండ్లు, నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఆయనతో కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కులు తీర్చుకున్నాక అమ్మవారిని అలంకరిస్తారు. గౌరమ్మను కూడా పెడతారు అనుకోండి. గౌరమ్మను పెట్టి మంచిగా పూజగిన చేసి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి కలుశాక వస్తారు. కలుశాక పూజ అయిపోయాక ఇంటి ముందట మళ్ళా శాఖ మనం బోనాలు తీసుకొని పోయి వస్తే ఎట్లా శాఖ పోస్తాం అట్లా కడప ముందట శాఖ పోసేసి నీళ్లు పోసి చెంబెడు నీళ్లు పోసేసి అదేవిధంగా పసుపు కుంకుమ యాపరిళ్ళలు వేసి మళ్ళీ కళ్ళు కూడా ఆడ శాఖ పోసి దండం పెట్టుకుంటారు. ఈ కార్యక్రమం అంతా పొద్దుటి నుండి సాయంత్రం దాకా నీళ్లు కూడా తాగకుండా ఉండి ఒక్క పొద్దుతోటి చేస్తారనమాట. ఇక సాయంత్రము ఒక పొద్దు వదలాలనంటే ముందు అమ్మవారికి ఇక్కడ శాఖ పోసినాకనే ఇంట్లో నైవేద్యాలు పెట్టినాకనే చేస్తారు. ఇంట్లో అయిపోయాక ఇక గుడికాడ మన దగ్గర పట్ల ఏడ గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి తీసుకుపోయి నైవేద్యం పెట్టి ఆడ కూడా దీపం పెట్టి మళ్ళీ సేమ్ నైవేద్యాలు ఏవేవైతే వండినామో పండు ఫలము సమర్పించి కళ్ళు తీసుకుపోయి కళ్ళు శాఖ పోసి దండం పెట్టుకొని ఒక్క పొద్దును ఇడుస్తారనమాట. ఇక నాకైతే ఒక్క పొద్దు ఇడిచేసరికి